ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు. దేవా, భూలోకములో ఎప్పుడూ ఎవరు వినని గొప్ప నామము పరలోకములో నుండి యేసు అనే నామమును, ఆ పేరున గొప్ప రక్షకునికి నైనా నీవు ప్రభా దేవకుమారుడిగా ఈ లోకములోనికి వచ్చి దేవా యేసును పేరును పొంది పాపులను రక్షించుటకు అభిషేకింపబడిన దేవా స్తోత్రములు. నీ పరిశుద్ధ నామమును ఘనపరచుటకును, నిన్ను స్తుతించుటకును, నిన్ను మహిమపరచుటకును నీ యొక్క మహాకృప హెచ్చుగా మా అందరికీ బహుమానముగా ఇచ్చినందుకు నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు. కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడుమని మా మంచి బోధకుడు రక్షకుడైన యేసు స్వామి నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని బిడ్డలారా, యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకుచుతురు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకుచుతురు. చాలండి, చిన్న వాక్యము చదువుదాం. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఈ పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు దీవెనలు ప్రాప్తించును గాక. ఆమేన్. దేవుని నామమున గనక బైబిలు గ్రంథములో మరి యేసు అనే పేరు చాలాసార్లు రాయబడి ఉంది. అనగా కొద్ది సమయము ఈ యేసు అనే పేరు మరి నేను అనగా మరి ఆరాధన మీరు పాటలు పాడి ఆరాధనలోనికి వచ్చేసరికి కొన్ని పేర్లు మరి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అనగా యేసు అనే పేరు పాత నిబంధన గ్రంథముల్లో మరుగుగా కనబడిన క్రొత్త నిబంధన గ్రంథములో, పుస్తకాల్లో, పత్రికల్లో, సువార్తల్లో ఎక్కువ సార్లు యేసు అనే పేరు మనం వింటాం. దాంట్లో కొన్ని మరి పేర్లు అనగా మరి 69 సార్లు యేసు అనే పేరు మరి ఎక్కడ మరి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కొంచెం మరి తరచి చూసినప్పుడు 69 సార్లు యేసు అనే పేరు వ్రాయబడి ఉంది.
గనక యేసు అంటే పేరు అర్థము మీకు తెలుసు. యేసు అంటే యేసు అంటే ఎవరు అందరు చెప్పాలి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ మానవ జాతిని పాపము నుండి రక్షించడానికి క్రీస్తు, అభిషిక్తుడైనటువంటి క్రీస్తు, యేసు అనేటువంటి రక్షకుడు మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యేసు అనగా రక్షకుడు, ఎవరినైనా రక్షించును. గనక బైబిల్ గ్రంథములో పుట్టకముందే కొందరికి దేవుడు ఈ పేరు పెట్టమని తెలియజేశాడు. గనక అందులో ఒకరు ఇస్మాయిలు. ఆదికాండము 16వ అధ్యాయములో చూస్తాం. గనక ఆదికాండములో 16వ అధ్యాయములో వచనము మర్చిపోయాను రాయటం. ఆ అధ్యాయములో ఇస్మాయిలు అని పేరు పెట్టమని మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని ఇస్మాయేలను పేరు పెట్టుదువు. చాలండి. కాబట్టి ఇస్మాయేలు అని హాగరు అబ్రహాము యొక్క భార్య సారాకి దాసిగా వచ్చింది. ఆమె అబ్రహాము గారికి మరి సంతానము లేనందువలన ఆమె గర్భము ధరించింది అబ్రహాము వలనని సారా ఇంట్లో నుంచి బయటికి తరిమేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత గనుక ఆమె మరి బాధపడుతూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారునికి పేరు ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు. దేవదూత గనుక దేవుని చేత పంపబడినటువంటి దేవదూత ఈ పేరు పెట్టమని తెలియచేసింది. ఒకటి. రెండవది, ఇస్సాకు అనే పేరు కూడా అబ్రహాము కుమారుడు ఇస్సాకునకు సారా ద్వారా పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకునకు ఇస్సాక్ అని పేరు పెట్టవలెనని ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనములో. గనక మరి నీకు కుమారుడు పుడతాడు, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. గనక ఈ రెండు పేర్లు దేవుడు దేవదూత ద్వారా పంపించినటువంటి పేర్లే. గనక ఇంకా చూస్తే మరి యోహాను గారి పేరు కూడా, యోహాను గారి బాప్తీసమిచ్చే యోహాను గారి పేరు కూడా ఈ పేరు పెట్టవలెనని దేవుడు దేవదూత ద్వారా పలికించిన మాట లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో సెలవిచ్చినట్లుగా అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. గనక వీరెవరు పుట్టకున్న ముందే వీరికి పేరు పెట్టాలని దేవుడు వారికి ఆ వర్తమానము అందించను. అలాగే మరి యెషయా కూడా పుట్టకముందే యెషయాని పేరు పెట్టమని దేవుడు చెప్పినట్లుగా రాజుల 1వ గ్రంథము
13వ అధ్యాయము 2వ వచనములో చూస్తాం. రాజులు ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషీయాను ఒక శిశువు పుట్టును. గనక ఈ యొక్క యోషీయా అనే పేరు మీద ఒక శిశువు పుడతాడు, ఆయనకు కూడా ఈ పేరు పెట్టాలి అని దేవుడు ఎవరి ద్వారా ఈ మాట పంపించాడు? సమూయేలు గారి ద్వారా. గనుక ఈ మాటలు వినిపింపజేశాడు. సరే, మరి 5వదిగా చూస్తే కోరేషు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము, 45వ అధ్యాయము 4వ వచనం. ఈ 2 భాగాల్లో కోరేషు పుట్టకముందే దేవుడు ఈ పేరును మరి వెల్లడి చేసినట్లు గ్రహిస్తాం. 44వ అధ్యాయం. ఎక్కడ 44వ అధ్యాయం 28వ వచనములో ఏముంటది? కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఇది కూడా జరగక మునిపే ఈ యొక్క మరి ప్రత్యక్షతను దేవుడు బయలుపరిచినట్లు. అలాగే 45వ అధ్యాయం 4వ వచనం బాగా తేటగా ఉంది. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకునిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. చాలండి. గనక ఈయన నేనే యెహోవాను ఈ మాట చెప్పినందుకు, ఈ మాట నెరవేర్పులోనికి వచ్చుటకు ఈ యొక్క మరి 5 పేర్లు దేవుడు చెప్పగా, ఆ 5 పేర్ల యొక్క మరి వెలుగులోనికి వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో గనక ఇక్కడ కూడా దేవుడు సెలవిచ్చను. ఇప్పుడు ఈ వేళ మన వాక్య పాఠం ఏంటి అంటే, యేసు నామము, యేసు అనే పేరు. గనక యేసు అనే పేరు ఆయన తల్లి గర్భమందు పడక మునిపే దేవదూత చేత ఈ పేరు మరి భూలోకానికి పంపించినట్లుగా ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. గనక యేసు అనే పేరు ఒకవేళ యేసు ప్రభువారి కంటే ముందు గనక పేరు ఉంటే ఏం చేస్తారు చూడండి. ఈయనకంటే ముందు ఒక యేసు ఉన్నాడు కదా, ఈయనకంటే ముందర ఒక ఆయన వచ్చాడు కదా అని వాదం పెట్టుకుంటారు. కాబట్టి మరి వెనుక పాత నిబంధనములో కానీ తరువాత కానీ ఎవరికీ లేనటువంటి పేరు దేవుడు పరలోకములో నుండి ఆ యొక్క దేవుని అంతరంగములో నుండి వస్తున్న కుమారుడైన ఆయనను పిలవటానికి ఒక పేరు కావాలి. యెషయా గారు మనకు శిశువు పుట్టెను, శిశువు అన్నాడు, పేరు చెప్పలేదు. మనకు కుమారుడు అన్నాడు, పేరు చెప్పలేదు. ఆయన భుజం మీద రాజ్యభారమును అన్నాడు, ఆయన పేరు చెప్పలేదు. ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు, పేరు చెప్పలేడు. బలవంతుడైన దేవుడు అన్నాడు, పేరు చెప్పలేదు.
నిత్యుడగు తండ్రి అని అన్నాడు, కానీ పేరు చెప్పలేదు. గనక ఇప్పుడు ఆయన అన్ని పేర్లు చెప్పినప్పటికీ ఆయనకు ఒక పేరు కావాలి. నరవంశములో నరజాతిలో పుట్టడానికి ఒక జాతి యూదులు. గనక అలాగే యోధా జనాంగములో ఆయన మరి ఏర్పాటు చేసుకొని కన్యక గర్భమందు జన్మించడము, ఆయన మానవ జాతిలో ఒక పేరు. గనక పేరు మరి ఈ భూమి మీద ఇప్పటికీ కూడా మనుషులుగా పుట్టినా కానీ ప్రభుత్వానికి తెలియనటువంటి పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది అడవుల్లోనూ చీకట్లోనూ జీవిస్తూ ఉన్నటువంటి వారయ్యారు. గనక వాళ్ళ పేర్లేమో ఇప్పటికీ మరి కొంతమందికి తెలియదనే వాదాంతం వింటున్నాను. అలాగా వాళ్ళు ఎవరు ఎక్కడుంటారో ఒకవేళ సూచనలు కూడా మరి తెలిసినా కానీ వారి జీవితాలు వెలుగులోనికి రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు, యేసు అనే పేరున ఒక ఆయన గొప్ప ఆయన జన్మిస్తాడు. గనక యేసు అనే పేరు ఆయనకి పెట్టాలి. యేసు అనే పేరు ఆయనకి పెడితే ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు. ఆయన జన్మము మరి గనక ఒక ప్రత్యేకమైనది. కన్యక గర్భమున ఆయన జన్మిస్తాడు, ఇది ప్రత్యేకము. ఆయన పుట్టిన తర్వాత ఆయన పేరు కూడా మరి తల్లిదండ్రులతో పాటు గనక మరి ఆ పేరు ఓటర్ లిస్టులో రాయించుకోవడానికి ఒక పేరు కావాలి. ఆ పేరు యేసు అనే పేరు దేవుడు దేవదూత ద్వారా ఆయన భూమి మీదకి రాకముందే ఈ పేరు పెట్టండి ఆయనకని దేవుని చేత మరి పంపబడినటువంటి దూత ద్వారా ఈ పేరు ఆయనకి పెట్టడం జరిగింది. గనక ఆయనకు యేసు అనే పేరు మరి పెట్టారు. కాబట్టి యేసు అనగా మరి ఎవరిని రక్షకుడు? పాపుల రక్షకుడు. ఆయన ఎవరి రక్షకుడు? పాపుల రక్షకుడు. పాపాన్ని రక్షించిన వారు, అంతకి పాపము నుండి విడిపించేవారు ఆ తరువాత కానీ మరి తరువాత కానీ ఎవరు లేరు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మరి జన్మించిన వాడే ఆ పరిశుద్ధమైన దేవుని రక్తము చేత మరి కడగబడి అప్పుడు పాప విమోచనము జరుగును. అలా పాప విమోచనము జరగటానికి యేసు అనే పేరు ఆయనకి పెట్టబడటం జరిగింది. గనక చాలామంది యేసు నామదారులైన వారు ఆయనని ఘనపరచనటువంటి వారు ఉన్నారు. ఆయన నామాన్ని ఘనపరచనటువంటి వారు ఉన్నారు. ఆయన నామాన్ని గనక మరి హీన స్థితిలో మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి తెలియని వారికి మరి అది తెలియక మాట్లాడతారు అనుకుందాం. గనక తెలిసిన వారు దేవుని నామాన్ని ఎంత ఘనంగా ఎంచాలి చెప్పండి, ఎంత ఘనముగా ఎంచాలి. గనక యేసుక్రీస్తు నామము గనక అన్ని నామముల కంటే పైనామము. ఈ భూలోకములో భూమి మీద ఏర్పరచబడిన మనుషులు కల్పించుకున్నటువంటి పేరు కాదు, నామం కాదు. గనక పరలోకములో నుండి వచ్చిన పైనామము. అందుకే గనక ఆయన నేను పైవాడను, మీరు కిందవారు అని తెలియజేశారు. గనక మరి యేసు నామము ఎంత పెద్దది, చాలా పెద్దది, చాలా పరిశుద్ధమైనటువంటి నామము. ఈ నామమున రక్షణ దొరుకుతుంది. ఈ నామమున పాప విమోచనము కలుగుతుంది. ఈ నామమున నరక బాధ తప్పుతుంది. గనక ఈ నామమున రోగాలు మరి సంపూర్ణముగా స్వస్థత మానవులకు కలుగుతుంది. ఏ నామమున రోగాలు పోవట్లేదు, ఒక్క యేసుక్రీస్తు నామముననే రోగాలు పోతాయి. గనక ఆయన నామము పరిశుద్ధమైన నామముగా ఎంచాలి. ఆయన నామాన్ని తక్కువ చేసి ఎంచితే
మరి తక్కువ వారుగానే దేవుడు ఉంచుతాడు. గనక దేవుని నామాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు త్వరగా దేవుని దగ్గరికి రాలేరు. దేవుని నామాన్ని దూషిస్తూ మాట్లాడేవారు ఎన్నిసార్లైనా దూషించని సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునేటట్లు చేస్తాడు. గనక యేసుక్రీస్తు దేవుడని నీవు చెప్పటం మానివేయి, నీవు బతుకుతావు. లేకపోతే చంపేస్తావన్నా సరే. గనక చచ్చిపోవటానికైనా సిద్ధపడ్డారు కానీ ఒప్పుకోవటం మానలేదు. ఎందుకంటే ఇంత గొప్ప నామమున ఇంత గొప్పగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోకపోతే, ఇంకా శ్రమ వస్తుందని తప్పుకుంటూ వెళ్ళిపోతే గనక ప్రయోజనాలు ఏమీ లేవు. శ్రమ వచ్చినా కానీ దేవుని నామమును ఖచ్చితంగా ఏం చేయాలంటే, యేసు ఎవరు అంటే రక్షకుడని చెప్పాలి. యేసు ఎవరు అంటే మరి పాప విమోచకుడు అని చెప్పాలి. కాబట్టి మరి ఎంత గొప్ప రక్షణ అందించుటకు ఆయన ఎంత గొప్ప నామము దాల్చెను. గనక ఈ నామమున దయ్యములు కూడా ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. ఎంత గొప్ప నామమునకు ఏం చేస్తున్నాయి? దయ్యాలు కూడా లోబడుతున్నాయి. గనక యేసు మరి బలమైనటువంటి దేవుడు. ఎవరు? యేసు బలమైనటువంటి దేవుడు. అమ్మ, యేసు ఎవరు? బలమైనటువంటి దేవుడు. గనక యేసు మనలో ఉన్న దేవుడు. ఎవరు? యేసు మనలో ఉన్న దేవుడు. కాబట్టి మరి ఇంకా యేసు ఎవరు? బలమైన దేవుడు అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము. యేసు మనలో ఉన్న దేవుడు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనముల వరకు యేసు మనలో ఉన్న దేవుడు. గనక మరి యేసు వాక్యమై ఉన్న దేవుడు. యేసు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో గనక యేసు అద్వితీయ దేవుడు. ఎవరంటండి? యేసు అద్వితీయ దేవుడు. గనక యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఉంటుంది, యేసు అద్వితీయ దేవుడు. గనక మరి ఇంకా చూస్తే యేసు స్వరక్తమిచ్చినటువంటి దేవుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. యేసు ఎవరు? మీరు మాట్లాడాలి అమ్మ. యేసు ఎవరు? యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన, తన సంఘమును సంపాదించిన దేవుడు. గనక యేసు స్వరక్తమిచ్చినటువంటి దేవుడు. ఎవరు అమ్మ? యేసు ఎవరు? యేసు స్వరక్తమిచ్చినటువంటి దేవుడు. గనక ఇంకా యేసు సర్వాధిపతి అయినటువంటి దేవుడు. ఇంకెవరు? యేసు సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. రోమాపత్రిక 9:5. గనక యేసు సర్వాధికారమై ఉన్న దేవుడు. ఆయన అందరి మీద అధికారం ఉంది ఆయనకి. గనక అన్నిటి మీద అధికారం ఉంది ఆయనకి. తాను రక్షించిన సంఘమైన మన మీద ఆయనకి అధికారం ఉంది. నా మీద ఆయన అధికారం ఉంది. మీ మీద కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. మన శరీరాల మీద ఆయనకి అధికారం ఉంది. మన ప్రాణాల మీద ఆయనకి అధికారం ఉంది. పెట్టడానికి, తీసుకోవడానికి. ఆయనకి ఇష్టం వస్తే పెట్టవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. ఆయన అంత అధికారము, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. గనక యేసు దైవ స్వరూపము కలిగిన దేవుడు. యేసు దైవ స్వరూపము కలిగిన దేవుడు. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం.
ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. గనక యేసు దైవ స్వరూపము కలిగిన దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. అమ్మా, యేసు ఎవరు? యేసు ఎవరు? యేసు దైవ స్వరూపము కలిగిన దేవుడు. ఫిలిప్పు పత్రిక 2:6 వచనం. గనక యేసు పూర్తి దైవత్వము కలిగిన దేవుడు. యేసు ఎవరంటండి? పూర్తిగా. గనక పూర్తిగా మరి దైవత్వము కలిగినటువంటి దేవుడు. గనక ఏదో కొంచెము కలిగి కొంచెము ఉండి కాదు. ఆయన పుట్టుకే దైవత్వముతో కలిగినటువంటి పుట్టుక. ఆయన మరి పరిచర్య దైవత్వము కలిగినటువంటి పరిచర్య. గనక ఆయన మరి ప్రకటన దైవత్వము కలిగినటువంటి ప్రకటనలు. గనక మరి ఆయన మరి పూర్తిగా యేసు పూర్తిగా దైవత్వము కలిగిన దేవుడు. ప్రతి మనుషుడు ఒప్పుకునే తీరాలి. ఒప్పుకోకపోతే సమయం వచ్చినప్పుడైనా ఒప్పింప చేస్తాడు దేవుడు. సరే, గనక మరి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పూర్తి యేసు పూర్తి దైవత్వము కలిగిన దేవుడు. మరి యేసు శ్రీమంతుడైన దేవుడు. ఎవరంటండి? శ్రీమంతుడైన దేవుడు, కాంతి కలిగిన దేవుడు, మహా గొప్ప దేవుడు. గనక మహా కనికరము కలిగిన దేవుడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. యేసు ఎవరంటే శ్రీమంతుడైన దేవుడు. గనక గొప్ప దేవుడు. ఆయన మహాప్రభావము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ పరలోక భాగ్యమును, ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చెను. యేసు ఎవరు? శ్రీమంతుడైన దేవుడు. ఇంకా యేసు జీవము గల దేవుడు. యేసు ఎవరంటండి? జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన వాడు. నిర్జీవులైనటువంటి వారికి జీవమునిచ్చుటకు, జీవములో నుండి తప్పిపోయిన వారికి జీవమునిచ్చుటకు. గనక ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, జీవము గల దేవుడు. గనకనే చనిపోయిన వారిని లేపాడు, గనకనే మృతులను లేపాడు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన మాట జీవము కలిగిన మాట. ఆయన ప్రభావము జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవము గల దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుని గొప్ప ఏర్పాటు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం ఏం చేసాము? నిరీక్షణ నుంచి ఉన్నాము గనక. చాలు. గనక యేసు ఎవరు అంటే జీవము గల దేవుడు. ఆయనలా ఎవరు ప్రేమించలేదు, ఆయనలా ఎవరు మాట్లాడలేరు, ఆయనలా ఎవరు నడవలేరు, ఆయనలా ఎవరు పరిచర్య చేయలేరు. ఆయన మహా గొప్ప మరి జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవాన్ని పాపిష్టులైన మనుషుల కోసము ఆయన ఏం చేశాడు? ఆయన జీవాన్ని దారబోశాడు. మన శరీరములో రక్తం తగ్గిందనుకోండి, జీవం సన్నగిలుతున్నట్లే. కాబట్టి నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చెయ్యవలసను. అది ధారగా ప్రవహిస్తున్నది నా రక్తమే కదా అని మనోవిచారం కీర్తనలో పాడుతున్నాను. కాబట్టి యేసు జీవము గల దేవుడు. గనక యేసు
మహాదేవుడు అనగా పరలోకము కానీ ఈ భూలోకము కానీ ఆయన మరి గనక పట్టజాలనంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు భూలోకానికి మనుషులతో మాట్లాడగలిగినంత ఆ రూపాన్ని ధరించి, ఆయన కూడా చేతులు కలిగిన వాడుగా, పాదాలు కలిగిన వాడుగా, నోరు కలిగిన వాడుగా గనక ఆయన జీవం కలిగిన వాడు గనక మాట్లాడుతాడు. జీవం కలిగిన వాడు గనక ఆయన జీవింపచేస్తాడు. యేసు మహాదేవుడు. మహాదేవుడు అంటే ఇంత అని కొలత లేదు గనక, ఇంత పొడవు, ఇంత ఎడలుపు అని కొలత లేదు, ఎంత బరువు అని కొలత లేదు గనుక ఒక ఆయన భక్తుడు మరి సాధు సుందర్ సింగ్ గారు యేసు దేవుడని తెలియనంతసేపు కూడా మరి కొంతవరకు శ్రమలు పొందాడు. దేవుడు కనబడకపోతే చచ్చిపోతానన్నాడు. దేవుడు కనపడ్డాడు. అయినా నువ్వు మా దేవుడు కాదన్నాడు. అయినా నువ్వు బతికితే బతుకు, చచ్చిపోతే చచ్చిపో, నాకేంటి, కనపడితే బాగుంటుందని, ఎవరో భూమి ఆకాశము కలుగు చేసిన దేవుడు ఎవరో కనపడితే బతుకుతానన్నావు గనక కనపడ్డానని చెప్పి దేవుడు మరి దర్శనమిచ్చాడు. గనక దర్శనమిచ్చిన తర్వాత కొంత భిన్నంగా మాట్లాడిన తెలుసుకున్న తర్వాత, దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆయన జన్మమేంటో తెలుసుకున్న తర్వాత, ఆయన పరిచర్య ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానము చేసి హృదయంలో భద్రపరుచుకొని దేవునికి దగ్గరయ్యాడు. గనుక సాధు సుందర్ సింగ్ గారి తండ్రి సాధు సుందర్ సింగ్ గారి తండ్రి లోపలికి వెళ్ళి బంగారపు వెండి రాసులుగా ఉన్నదంతా నువ్వు తీసుకో, వాడేసుకో, కానీ ఆ దేవుణ్ణి వదిలిపెట్టాయి. ఈ రాసులన్నీ రోజుకి ఎంత కావాలంత తీసేసుకుని వాడుకో, ఖర్చు పెట్టేసుకో, కానీ ఆ దేవుణ్ణి వదిలేయి. ఆ దేవుడి పేరు చెప్పొద్దు, ఆ దేవుడి పేరు ఎత్తొద్దు అని ఇలాగా ధనం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు ఈ జీవము కలిగిన దేవుని యొక్క మహా గొప్ప దేవుని యొక్క నామములో ఉన్న బలము, పరిశుద్ధత ఎరిగిన వాడై, ఇవన్నీ బొగ్గులు, ఇవన్నీ కూడా బొగ్గులు, ఇది ఏమి ఎన్నికలోనికి రాదు. వెండి బంగారముల కంటే గొప్ప దానము దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు నాకు. ఆ వాక్యమే యేసయ్య, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే వెలుగు, ఆ వాక్యమే నాకు కావాలని చెప్పి అని అన్నప్పుడు, నీకు ఆ దేవుడే కావలసి వస్తే ఈ యొక్క బంగారు మరి వెండిలో ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వకూడదు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. బయటికి తోలేశాడు తండ్రి, బయటికి తోలేశాడు. బయటికి తోలేసిన పిలిచిన దేవుడు వదిలిపెట్టలేదు. గనక మరి చాలా గొప్ప పరిచర్య జరిగించాడు. భాష తెలియని వారి వద్ద రోగులకు గనక ఆయన పరిచర్య నేటి పరిచర్య చేసేవారికి మార్గం అయ్యి ఉంది. అంత గొప్ప పరిచర్య చేశాడు. గనక యేసు మహాదేవుడు. గనక ఆయన నామాన్ని నమ్మినటువంటి వారు ఆయన నామమును తక్కువగా అంచనా వేస్తే నిన్ను తగ్గించేస్తాడు. ఆయన నామాన్ని తగ్గించి మాట్లాడితే నీవెప్పుడు నీ మాట, నీ తలంపు ఆ మాట దగ్గరికి వచ్చిందో అప్పుడే నువ్వు తగ్గిపోతావు. అప్పుడే దేవుడు తగ్గించి వేస్తాడు. నువ్వు దేవుని ఎత్తిపట్టుకో. నా దేవుడు గొప్పవాడు, నా యేసయ్య గొప్పవాడు, జీవము కలిగిన వాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, డబ్బు ఉన్నా లేకపోయినా,
గనక ఎన్నడూ విడవనటువంటి మహా గొప్ప దేవుడు. గనక ఆయన పరలోకమును విడిచి భూలోకములోనికి వచ్చి, అంత గొప్ప దేవుడు నీకుండగా లోకములు నాకేది అక్కర్లేదన్నాడు ఒక ఆయన. నీవు నాకుండగా లోకములోనిదేది నాకు అక్కర్లేదు. ఏం కావాలి? యేసుక్రీస్తు నామమే కావాలి. ఆయన నామములో జయముంది, ఆయన నామములో ఆరోగ్యం ఉంది, ఆయన నామములో శక్తి ఉంది. గనక ఆయన మాటలో ఏముంది? జీవముంది. యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది. యేసయ్యలో మాటలో ఉన్న బలం ఎంతో తెలిసిందా? గనక యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తి ఎంతో. గనక ఆయన సెలవిస్తే పర్వతాలు సైతము వణికిపోతాయి, గనక భూమి సైతం పగిలిపోతాయి. ఆయనకు వ్యతిరేకముగా ఏ శత్రువు ఎవరు కూడా నిలవలేరు. గనక ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము నిలవలేదు. ఐగుప్తు దేశములో ఆ ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి రాకుండా చేయటానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఏమైనా సాగనివ్వలేదు దేవుడు. మరి చివరిగా అన్ని అద్భుతాలు చేసినా మనసు మారలేదు, హృదయం మారలేదు. ఇలాగ మనం ఎందుకు చేశాము? వారిని ఎందుకు పోనిచ్చితిమి? గనక రథాలు గుర్రాలు తీసుకొని ఆ ఎర్ర సముద్రం దగ్గర దొరుకుతారు వారని వెనకాల పరిగెత్తారు. గనక దేవుడు మోషే గనక మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు చెయ్యి పైకెత్తు సముద్రం వైపుకి అన్నప్పుడు చెయ్యి పైకెత్తగా సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆయన మాటకి అంత గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. గనక చీలిపోయింది. 6 నెలల దాంట్లో నడిచి వెళ్ళిపోయారు. గనక దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వెన్ని సుడిగుండాల్లో ఉన్నా నడిపిస్తాడు. నువ్వెంత శోధనలో ఉన్నా నడిపిస్తాడు. నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నడిపిస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, నాకేమొచ్చింది? నాకేం చేశాడు దేవుడు? నాకేమిచ్చాడు దేవుడు? గనక నాకేం దొరికింది? ఇలాగ అవకతవకలు ఏడిస్తే అక్కడే ఉండిపోతాం. గనక దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉంటే ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి దీన మనసు కలిగి ఉంటే ఏం చేస్తాడు? హెచ్చింపజేస్తాడు. నువ్వెవరో తెలియదు ఆయనకి, నువ్వు తెలుసు. నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్లాలో తెలుసు, నిన్ను ఎంత నడిపించాలో తెలుసు. గనుక నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, నిన్ను ఎంత గనపరచాలో దేవుడికి తెలుసు. మరి మనం కూడా దేవుని గనపరచాలి కదా. గనపరచాలి. గనక ఆయన నామమునకు తగినట్లుగా నడుచుకోవాలి. గనక యేసు మహాదేవుడు. ఆయన ఎంతే ఉంటాడు, ఇలాగే ఉంటాడని చెప్పుకోవడానికి వీలు లేనంత మహా గొప్ప దేవుడు. ఆయన మహా గొప్ప దేవుడు. గనక తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో యేసు మహాదేవుడు. గనక మరి ఒక భాగాన్ని చూస్తే చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అమ్మా ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసు మహాదేవుడు. ఎంత గొప్ప దేవుడు! మహాదేవుడు. గనక దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటే మనకేం కావాలి దేవుడు ఇచ్చేస్తాడు. దేవుణ్ణి మన అంతరంగంలో చేర్చుకుంటే మనకేం కావాలి దేవుడికి తెలుసు.
గనక మనకు ఎంత ఆరోగ్యం ఉండాలో దేవుడికి తెలుసు, మనం ఎంత పని చేయాలో దేవుడికి తెలుసు, మనం ఎంత దేవుని స్తుతించాలో దేవుడికి తెలుసు. కాబట్టి మరి యేసు మహాదేవుడు. మరి ఇంకా చూస్తే యేసు దేవుని ప్రతిబింబము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములు. గనక ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. గనుక ఎవరికి దేవదూతలకు కూడా పేర్లు ఉన్నాయి అమ్మా, దేవదూతలకు కూడా పేర్లు ఉన్నాయి. అలాగే అందరికంటే మరి దేవదూతల కంటే పైనామము, అంత గొప్ప నామము, అంత గొప్ప మహిమ కలిగిన నామం. మార్గంలో ప్రార్థన చేసుకో, వర్ధలి చేస్తాడు. ఉద్యోగం కావాలా, ప్రార్థన చేయి. ఇంకొకటి చూడండి, నేను అన్నం తింటే మీకు తిన్నట్టు అవుతుందా? ఒకవేళ మీకు బలహీనత వచ్చి ఇంకొకరికి మంది వేస్తే నడుస్తుందా? నడదు. కాబట్టి ఎవరికి బలహీనత వస్తే వారు మంది వేసుకోవాలి, ఎవరు ఆకలేస్తే వారు తినాలా. గనక దేవుని ఏర్పాటు కూడా అలాంటిదే. ఎవరికి బాధ వస్తే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. తెలియకపోతే మనమేం చేయలేము. తెలిసిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. చదువుకునే బిడ్డలు కూడా అది అంతటి మరి సబ్జెక్ట్ అయినా సరే, యేసయ్యా నీకు తెలియని సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు, నేను ఆ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి, నేను నీ వాక్యం చదువుతున్నాను, నీవు నాకు వాగ్దానం ఇచ్చావు కాబట్టి నేను చదువుతున్నాను, ఆ సబ్జెక్ట్ నీకు తెలుసు కాబట్టి దాన్ని బాగా రాయటాన్ని నాకు జ్ఞానమి. 90 సార్లు రాసినా ఒక్కొక్కడు పాస్ అవ్వడు. ఎన్నిసార్లు రాసినా కానీ అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎందుచేత అంటే వాడికి ఆ అనుభవం తెలియదు. కాబట్టి మరి దేవుడు స్వరూపమైనటువంటి ఆయన, నువ్వు దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్ళాలో, దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలో ఆయన మార్గం వేశాడు. గనక ఎలా ప్రార్థన చేయాలో, దేవుని ఎలా అడగాలో, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో కూడా ఆ మార్గాలన్నీ కూడా ఆయన చేసి చూపించి నడిపించి చేయబట్టుకుని నడిపించి, నువ్వు ఇలాగెళ్ళు, ఈ మార్గాన్ని వెళ్తే బాగుంటావు, ఈ మార్గాన్ని ఉంటే నువ్వు బాగా జీవిస్తావు. గనక ఇవన్నీ మనకి చెప్తూ జరిగింది. అందుకే యేసు దేవునికి ప్రతిబింబం. అంటే మరి దేవుని పోలినటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువులో చూడగలం. గనక ఆయనలో ఉన్నటువంటి ప్రతిబింబము, ఆయనలో ఉన్న దైవ లక్షణాలు, ఆయనలో ఉన్న పరిచర్య, రోగులకు పరిచర్య, ఆ శత్రువులను ప్రేమించు, ఎంత గొప్ప పని చూడండి, ఎంత గొప్ప వాగ్దానము. గనక యేసు దేవునికి ప్రతిబింబముగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన ఎవడు నన్ను చూచును, ఎవడు నాతో మాట్లాడునో నా తండ్రిని చూసినట్లే అన్నాడు, నా తండ్రితో మాట్లాడినట్లే అన్నాడు. మాట్లాడే అనుభవం లేకపోతే మనం ఏం చేయగలం? సరే, గనక యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు. సింహాసనాసీనుడైన దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఆయన తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. యేసు సింహాసనాసీనుడైన దేవుడు. ఒకటి చెప్తే సింహాసనం ఎక్కమంటే ఎక్కేవాడు కాదు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగిన వాడు. మనుషులకు జబ్బులు రావాలన్నా, గనుక భూమి మీద శ్రమలు చెలరేగాలన్నా, ఈ సైతాను శక్తులు యుక్తులు పనిచేయాలన్నా, పరలోక దేవుని సింహాసనం వద్ద నుండి దేవుడు సెలవిస్తే తప్ప ఇవన్నీ ఇక్కడికి రావు. అది మరణమైనా సరే, అది వ్యాధి అయినా సరే, అది ఏదైనా సరే దేవుడు సెలవిస్తేనే వస్తుంది. గనక ఆయనకు అధికారం ఉంది. ఆయన సింహాసనాసీనుడైన దేవుడు.
కాబట్టి అందరి మీద, అన్నిటి మీద, భూమి మీద గనక అన్ని స్థలములలో అందరి మీద కూడా ఆయన సర్వాధికారము కలిగిన సింహాసనాసీనుడైన దేవుడు. కాబట్టి నీకు నీవే అధికారాన్ని ఎంచుకుంటే గనక అది పనికిరాదు. నీ అధికారాన్ని దేవుడికి అప్పచెప్తే ఆ అధికారం ఇంకా పొడుగవుద్ది, ఇంకా అభివృద్ధి అవుతుంది. కాబట్టి సింహాసనాసీనుడైన దేవుడు ఆయన గనక ఇంకా చూస్తే మరి యేసు నిత్య సజీవుడైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. నిత్య జీవుడైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గనక యేసు నిత్య జీవమైన దేవుడు. ఎవరంటండి? యేసు నిత్య జీవము కలిగిన దేవుడు. గనక ఆయన వాక్యము చదివేవారు, ప్రార్థన చేసేవారు కూడా జీవము కలిగినటువంటి వారు. గనక యేసు ఆది అంతమునై ఉన్న దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి యేసు ఎవరంటండి? యేసు ఆది అంతమునై ఉన్న దేవుడు. ఆది అయిన ఆయనే, అంతమైన ఆయనే, ఆరంభించిన ఆయనే, ముగింపు కూడా ఆయనే. కాబట్టి యేసు నామమున జీవితము ఆరంభిస్తే బాగుంటుంది, ముగింపు ఆయన చేస్తాడు. గనక ఎవరికి వాళ్ళే ముగించుకునే ప్రయత్నములు ఈ సైతానుగాడు పెట్టే బాధలకి గనక చర్చికి వెళ్ళటానికి బాధ, చర్చిలోకి వెళ్ళటానికి కూర్చోడానికి జబ్బు అడ్డం కూర్చోలేను కదండి. కింద కూర్చోలేము. కూర్చుంటే మరి శరీరం తట్టుకోదు, బాగా అనిపించదు కదా. మరి దేవుడికి ఇచ్చే ఘనత ఏది? ఇలాగున చూస్తే మరి యేసు ఆది ఉన్నటువంటి దేవుడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారములో నీవు ఉన్నావా? ఆయన అధికారములో నీవు ఉన్నావా? ఆయన అధికారములో నీవు జీవిస్తున్నావా? లేక నీ సొంత అధికారములో జీవిస్తున్నారా? ఎలా జీవిస్తున్నారు చెప్పండి? ఎలా జీవిస్తున్నారు? మీ అధికారానికి మీరు జీవిస్తే ఫలములే ఫలించవు. గనక మీ అధికారాన్ని దేవుడికి అప్పచెప్తే సారం లేని భూమి అయినా సారం వచ్చేస్తుంది అంటండి. సారం లేని భూములు కూడా ఉంటాయి కదా. ఆ సారం లేని భూమి అయినా కానీ సారవంతమైన భూమిగా చేస్తాడంట. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు దున్నినా, ఎన్నిసార్లు విత్తనాలు వేసినా ఏం కావు అంటే మనిషి ప్రయత్నానికి ఫలింపులోనికి రావు. గనక యేసుక్రీస్తు నామము పేరు చెప్పి వలేశారు. ఏమన్నాడు ఆయన? వేశాడు, వలేశారు, చేపలన్నీ పడ్డాయి. అలాగే ఆయన నామను ప్రార్థన చేసి అది ఏ భూమి అయినా సరే ఇతనం గనక మరి దేవుడి సన్నిధిలోనికి తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇతనాలి, ఒక్క ఇతనం కూడా బాదు. దేవుడు వాగ్దాన ప్రకారంగా నడిస్తే ఒక్క ఇతనం కూడా బాదు. గనక యేసు ఎవరు అంటే యేసు నిత్య సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన. మరి అంత గొప్ప దేవుని బిడ్డవు, నీకు కూడా పేరు ఉంది. ఏ పేరు చెప్పండి? దేవుని బిడ్డలని పేర్లు రకరకాలు ఉంటాయిలండి. గనక పేరు తగ్గట్లుగా జీవించాలి. దేవుడు కోరుకునేది అది. పేరుకు తగ్గట్లుగా దేవుని బిడ్డవా, దేవుని బిడ్డలాగే జీవించాలి. గనక దేవుని బిడ్డలాగే నువ్వు పనిచేయాలి. క్రీస్తు ప్రభువు వాగ్దానము పౌలు గారు చెబుతున్నారు, మీలో క్రీస్తు సారూప్యము కలుగు వరకు
నాకు ప్రసవ వేదన. ఏంటంట? అంటే మీలో క్రీస్తు రూపము మరి రాలేదు, వచ్చే వరకు కూడా పౌలు గారికి ఏంటంటండి అప్పుడే ఫలింపు చూస్తాం. గనుక అదే పౌలు గారు కోరుకున్న దేవుణ్ణి చూడాలా. దేవుడు దేవుడు మీలో ఉండి తను తాను చూసుకోవడానికి, తన పనిని చూసుకోవడానికి. కాబట్టి ఇలాగ ఒక్కొక్కరిని ఒక పద్ధతిలో ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టి అందరినీ కలిపి చివరిగా యేసుప్రభు ఏమన్నారు చూడండి, నా గొర్రెలు నా స్వరం వినును. మీరు ఎవరు? యేసుప్రభు గొర్రెలేనా అమ్మా? నిజమేనా? నిజమేనా? నిజంగా గుండె మీద చేసి చెప్పండి. నేను ఎక్కడ పెట్టాను చేయి చూడండి. ఇక్కడ ఇలా పెట్టలేదనుకోండి, నీకు దేవుడికి సంబంధం లేదని. ఒకవేళ నాకు తెలిసినా నేను పెట్టలేదని అనుకుంటే కుదరదు, క్రియారూపం కనపడాలి అమ్మా. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో. దేవుడు ప్రతిసారి దేవుడిని పైన పెట్టాలి, దేవుడిని ఎప్పుడు పైన పెట్టాలి, దేవుడిని గణపరచాలి. ఆయన అంత గొప్ప దేవుడో. ఆయనను గణపరిచినప్పుడు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నీకేం కావాలో అది ఇస్తాడు. గనక నీకేం కావాలో అది చేసి పెడతాడు. నేను ఇలాగే ఉంటాను, నువ్వు ప్రార్థన చేసుకో. నేను ఇలాగే ఉంటాను, నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ఎక్కడికి పోతుంది? గనక ఇంకొకరు ప్రార్థన చేస్తే ఇంకొకరికి నమ్మకం రావాలి. అంటే ఎలాగున్నారంటే మన వాళ్ళు, ప్రభా నేను ఎలాగే ఉంటాను, మా యాజకుల్లోనికి వాళ్ళలోనికి తీవ్రమైన వాళ్ళు రావాలి. ముట్టుకుంటే చాలు జబ్బులు పోవాలి, ముట్టుకుంటే చాలు పడిపోవాలా. ప్రార్థన చేస్తే చాలు ఇంటికాడికి వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉండాలి. వాళ్ళు ఎలాగుంటారో తెలియదు. గనక ఇలాగ ప్రార్థన చేయటం ఎంతవరకు నిజం చెప్పండి? ఒకవేళ చేసామనుకోండి, అంత తీవ్రంగా ఇచ్చాడనుకోండి, దేవుడు ఇస్తే అది నిలుపుకుంటారా? ముందర చిన్న చిన్నగా వాటిని ఇస్తే, వాటిని భద్రపరుచుకుంటే, అప్పుడు ఏది ఇస్తే భద్రపరుచుకుంటారో అది ఇస్తాడు. ఒకసారి చిన్నదానికి లేదా, మరి ఇంకా కొంచెం పెద్దదానికి లేదా. అసలే పెద్దదానికి కావాలంటే ఎలాగొస్తుంది చెప్పండి? ఎలాగొస్తుంది? మన ప్రార్థనలన్నీ మన చుట్టే తిరుగుతూ ఉన్నాయి, మన చుట్టే తిరుగుతూ ఉన్నాయి. గనక మన ప్రార్థన యేసయ్యని ఘనపరిచేది అయి ఉండాలి. మన ప్రార్థన యేసు స్వామి వారికి ఘనత తెచ్చేది అయి ఉండాలి. అలా ఘనత తెచ్చినప్పుడే మంచి జరుగుద్ది, బాగా ఉంటుంది అమ్మా. గనక మనం ఎలాగున్నా సరే దేవుని మాత్రం ఎత్తి చూపించాలి, దేవుని మాత్రం ఎత్తి చూపించాలి. గనక పెండ్లి కుమార్తె సంఘం అంటుంది ఏమని? పరమగీతం 8వ అధ్యాయం 14వ వచనములో ఏమంటున్నాడు ఆయన? గనక మహా గొప్పగా తెలియజేశాడు, పురుషులందరిలో నా ప్రియుడు ఎలా ఉన్నాడంటండి? త్వరపడము, గనక ఈ వాక్య ప్రకారంగా చూస్తే మనం ఎప్పుడు తగ్గించుకోవాలా, దేవుడి దగ్గర వాక్యం దగ్గర తగ్గించుకోవాలా, సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చింప చేస్తాడు అమ్మా. ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చింప చేస్తాడు. నాకేం తక్కువ అన్నాం అనుకో, ఇక పైనుంచి కిందకి కరిగిపోయేలే చేస్తాడు. తర్వాత ఏ డాక్టర్ బాగు చేయలేదు, ఏ వైద్యులు మందులు బంద్ చేయవు. గనక దేవుని భయపడాలి. గనక దేవుని మాట అంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గనక అంతా నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అంటే కష్టం వచ్చేస్తుందమ్మా. అది మన మాట కాదు, సైతాన్ గడి మాట. నాశనం చేయడానికి ఏదో మాట, ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు అమ్మా. దేవుణ్ణి గనపరచాలి. మీ దేవుడు ఎవరు చెప్పండి? ఎక్కడ మాటలని పడతలేదు. నేను ఎక్కడైనా చెప్తాడు, నా యేసయ్య నిజమైనటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన. గనక అంత గొప్ప దేవుడు గనకనే ఎంతమంది కాదన్నా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టల, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు.
ముందర కూడా ఆయనే తీసుకెళ్తాడు, మనమేం చేయలేము. కాబట్టి ఎక్కడ తగ్గించుకుంటే దేవుడు అంత పైకి తీసుకెళ్తాడు. అది కోరుకోండి, తగ్గించుకోండి. అది సంఘములో పైన అయినా, సంఘములో ప్రార్థన అయినా, దేవుడికి ఇచ్చే విషయంలోనైనా గనక, దేవుడిది మనం కోరుకునే విషయంలో అయినా తగ్గించుకుని అడిగితేనే దేవుడు ఇస్తాడు. బెంకముతో, కోపముతో, ద్వేషముతో, కోపంతో యాకోబులాగా పోరాడలాగా, యాకోబు నేను పోరాడుతున్నాను పోరాడడానికి వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మనకు ఉండకూడదు. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయనకే భయపడాలి, ఆయనే గనపరచాలి. గనపరచండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం. దేవా, నీ నామాన్ని నైనా పేరెత్తడానికైనా మాకు శక్తి లేదు. ఎందుకంటే మా బ్రతుకులు, మా జీవితాలు అలాగే ఉన్నాయి. దేవా, అంతటి పరిస్థితిలో నుండి ప్రభా నిన్ను గనపరిచే బిడ్డలుగా తీసుకొచ్చావు, నిన్ను గనపరిచే వారినిగా చేశావు. దేవా, ఇంకా అనేకులకు నైనా నిన్ను గూర్చి చెప్పునట్లుగా అనేకుల యొద్ద నిన్ను గనపరిచే బిడ్డలుగా చేసి దీవించి వర్ధలు చేయండి. దేవా, ప్రతివారు ప్రశ్న వేసుకొని, నాయన నీ నామాన్ని నేను గనపరుస్తున్నానా, నీ నామానికి నేను మహిమ తెస్తున్నానా, నీ నామను తగినట్లుగా నేను జీవిస్తున్నానని ప్రశ్న వేసుకుని జీవించగలిగిన దేవా, మరి ధన్యత ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ద్వారా నాయనా మరి ధ్యానము చేసుకొని నీ నామ ఘనత కొరకు జీవించే భాగ్యమిచ్చి వర్ధలు చేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.